కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్, కరెంట్ అగ్రిమెంట్, గొర్ల పథకం గోల్మాల్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ ఇట్లా ఎన్నిటి మీదో విచారణలు నడుస్తున్నాయి. పాత సర్కార్ల పనిచేసిన కొందరు ఆఫీసర్లు అరెస్ట్ అయినరు కానీ లీడర్ల దానికైతే ఏ కేసు పోలే. మరి రేపు ఎట్లుంటుందో కానీ ఆంధ్రాలో 4th గేర్లు ఉరుకుతున్నాయి. రప్ప కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు. ఆఫీసర్లే కాదు పవర్లున్న లీడర్లను సుతా ఇడుస్తలేరు. కావాలంటే చూడుండ్రి. ఆంధ్రాలో మందు దందా కేసు మంచి కిక్కు మీద నడుస్తున్నదులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసుడుతోటి ఇంకింత రక్తి మీదకి వచ్చింది. జగనన్న సీఎం ఉండంగా మస్తు గోల్మాల్ జరిగిందనేది కేసు. మందు కంపెనీల కంచెలి బొచ్చడి పైకం గుంజిరట, లేకుంటే మీ సరుకు సప్లై ఆపేస్తామని. ఇట్లా చాలదని పాత బ్రాండ్లకే కొత్త పేర్లు పెట్టి రేట్లు డబ్బులు చేసిరట. కంపెనీ వాళ్ళకు పాత రేటు పోతే తతిమ పైకం దందాలున్నోళ్లకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భారతీయ సిమెంట్స్, బాలాజీలకు అందితే వాళ్ళు జగన్ సార్కి ఇచ్చేదాన్ని సిటీ ఆఫీసర్లు తెలిసిన ముచ్చట. అట్లా నెలకు 50-60 కోట్లు వస్తుండేనట. ఈ లెక్కమటి 5 ఏళ్ల పేరు మీద 3000 కోట్లు కమాయించిరని ప్రచారం అవుతుంది. గా పైకమే అసెంబ్లీ ఎలక్షన్ల ఖర్చు పెట్టిందట వైసీపీ. ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకో 30 మంది మీద విచారణ నడుస్తుంది. అంతా జూట, ప్రతిపక్షం లేకుండా వేయాలని దొంగ కేసులు బనాయిస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని జగనన్న పార్టీ వాళ్ళు ర్యాలీలు తీసుకుంటా ఖండాలుగా ఖండిస్తున్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు. లేలే బరాబర్ కమిషన్లు గుంజి పబ్లిక్ అడ్డమైన మందు దాపిండ్రు. అందుకే రూల్స్ ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది అనేది 3 పార్టీల కూటమి సర్కారు మాట. వీళ్ళతోటే అయిపోలే, ఇంకా పెద్దోళ్ళు అరెస్ట్ అయ్యేది ఉన్నదని లీకులు కూడా ఇవ్వట్టిరే. ఏ మాట ఎట్లున్నా లిక్కర్ స్కామ్ కేసు ఆంధ్ర రాజకీయాలను షేక్ చేయవట్టే. ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి.